అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ సర్కారు నేడు లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం రాజ్యసభను మరో రోజు పొడిగించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిల్లును ఎలాగైనా సరే ఆమోదించుకోవాలని భాజపా పట్టుదలగా ఉంది. మోదీ సర్కారు నిర్ణయాన్ని ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించిన కాంగ్రెస్ రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో భాజపాకు పూర్తి బలం లేని రాజ్యసభలోనూ బిల్లు గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం తదుపరి ప్రక్రియకు సిద్ధమైంది. ఈ నిర్ణయంతో మొత్తం రిజర్వేషన్లు 50% దాటి 60%కి చేరనున్నందున రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. తొలిసారి మతం, కులం ఆధారంగా కాకుండా 10% రిజర్వేషన్లు కల్పించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనే క్లాజును చేర్చుతూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం రూపొందించింది. ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవర్చంద్ గెహ్లాట్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో బిల్లును ఆమోదించుకునే సంఖ్యాబలం ఉన్న భాజపా నేడు ఎంపీలంతా హాజరు కావాలని విప్ జారీ చేసింది. ఉభయ సభల్లోనూ 3/2 మంది మద్దతు పలికితేనే బిల్లుకు ఆమోదం లభిస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో విపక్షాల మద్దతు భాజపాకు అనివార్యం కానుంది. నిర్ణయం తీసుకున్న సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు న్యాయమైన వాటా దక్కాలని అభిప్రాయపడింది. ఇందుకోసం తాము కృషి చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ సైతం బిల్లుకు మద్దతు పలికారు. హడావుడిగా కాకుండా పార్లమెంటు సమావేశాలను పొడిగించి బిల్లును ఆమోదింపజేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఈ బిల్లు కోసమే రాజ్యసభ శీతాకాల సమావేశాలను మరో రోజు అంటే బుధవారం వరకు పొడిగించినట్టు సమాచారం. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు ఇవ్వాలన్న నిర్ణయంతో బ్రాహ్మణులు, రాజ్పూత్లు, జాట్లు, మరాఠాలు, భూమిహర్లు, కాపులు, కమ్మ కులాల్లో పేదలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరాఠాలు, కాపులు, జాట్, పటీదార్లు రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటాలు కొన్ని సందర్భాల్లో హింసకు దారితీశాయి. కొన్ని రాష్ట్రాల శాసనసభలు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానాలు కూడా చేసి కేంద్రానికి పంపాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 8 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం, 5 ఎకరాలకు మించని వ్యవసాయ భూమి ఉన్నవారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల భూమి, నాన్ నోటిఫైడ్ ప్రాంతాల్లో 200 గజాల భూమి ఉంటే రిజర్వేషన్లు వర్తించబోవని బిల్లులో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ స్వాగతించగా విపక్షాలు ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టాయి. బీసీ సంఘాలు కేంద్రం వైఖరిపై మండిపడ్డాయి. ఓపెన్ కేటగిరీలో తమ అవకాశాలు మరింత తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.